హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహ నేస్తం ఛానల్. ఇప్పుడు ఎంతో హెల్దీ అయిన ఒక వంటకంతో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్, వెరీ హెల్దీ రెసిపీ ఇది. తప్పకుండా చేసుకోండి. పిల్లలకైనా పెద్దలకైనా సరే ఇది చాలా హెల్దీ. మీకు తెలుసు కదా, రాగిపిండి మిల్లెట్స్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దానికి. దాంతో ఏ వంట చేసుకుని మనం తిన్నా సరే చాలా హెల్దీ ఫుడ్ అది. ఇప్పుడు నేను రాగిపిండితో టీ పట్టు చేసి చూపిస్తాను. చూడండి, అది ఎలా చేసుకోవాలో మీకు క్లియర్గా చేసి చూపిస్తాను. మా ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, షేర్ చేయండి తప్పకుండా. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ఒక గిన్నెలో మనకి కావలసినంత రాగిపిండి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి బెల్లం యాడ్ చేసుకోవాలి. అంటే మీరు ఎంత కావాలో స్వీట్ని బట్టి, మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం తగ్గించి తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత దీన్ని వాటర్ వేసి బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలాగా బెల్లం ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు ఈ అట్లు వేసుకోవడానికి మాత్రం బయట రాగిపిండి వాడకండి, కొన్నది ప్యాకెట్లది. ఇది మనం గ్రైండ్ పట్టించుకున్నది, రాగులు తీసుకొచ్చి పట్టించుకున్నది వాడితేనే బాగా వస్తాయి. అట్ల కోసం అయితే మాత్రం బయట కొన్న పిండి అయితే మాత్రం అస్సలు రావు. మీరు ట్రై చేసి చూడండి, విరిగిపోతాయి ముక్కలుగా. ఇప్పుడు దీన్ని ఇలా వాటర్ వేసి కలుపుకున్నాం కదా, బాగా బెల్లం కలిసిన తర్వాత కొంచెం ఒక పించు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే కొంచెం మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది. టేస్ట్ అంటే ఏంటి, బెల్లం మనం స్వీట్ అనేది బాగా తెలుస్తుంది మనకి. అందువల్ల స్వీటు అట్లు ఏ వేసుకున్నా సరే మనం బెల్లంతో పంచదారతో కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత గరిటె జారుగా, అంటే మనం దోశల పిండిలాగే ఇప్పుడు కలిపాను నేను. ఇప్పుడు పెనం పెట్టుకొని, పెనం వేడెక్కిన తర్వాత, బాగా వేడెక్కిన తర్వాత పెనం మీద వేసుకోవాలి. ఇది అంటుకోకుండా వస్తుంది అట్టు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని, పిల్లలకైతే నెయ్యి వేసి అట్టు వేస్తే కొంచెం బాగా ఇష్టంగా తింటారు. నెయ్యి ఫ్లేవర్ వాళ్ళకి బాగా నచ్చుతుంది కాబట్టి. అదే మనకి ఇష్టం లేదనుకోండి, పెద్దవాళ్ళకి మామూలు నూనెతో కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేశాను. ఇలా మనం పిండి గరిటెతో వేస్తుంటేనే పలచగా కలుపుకున్నాం కాబట్టి ఇది స్ప్రెడ్ అయిపోతుంటుంది పెనం మీద. ఇలా ఒకసారి ఇలాగా మొత్తం అంతా ఇలాగ దోశలాగా మనం ఇలాగ తిప్పుకుంటే చక్కగా పలచగా వస్తుంది అట్టు. మంట మాత్రం కొంచెం మీడియం మీద పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ హై ఫ్లేమ్ పెడితే ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మంట చూసుకుంటూ ఉండాలి. చూసారా, ఇప్పుడు మనం పట్టించిన పిండి కాబట్టి వైట్ కొంచెం వచ్చింది, వైట్ది అంతే, పైన అట్టు పైన అంతే తప్ప ఇదే మనం మామూలు కొన్న పిండి అయితే ఇలా రాదు. ఇప్పుడు మనం ఇలా టర్న్ చేసుకుంటే చక్కగా వస్తుంది, విరిగిపోకుండా వస్తుంది. అదే బయట పిండి వేస్తే అసలు అట్టు అనేది రాదు, మీకు ఇలాగ రాదు. ఇలా కొంచెం రెండు వైపులా కూడా కొంచెం బాగా వేగిన తర్వాత క్రిస్పీగా అవుతుంది. ఇది మనం పలచగా వచ్చింది కాబట్టి క్రిస్పీగా వస్తుంది. ఇలా వేయించుకొని తీసుకోవడమే. ఇది ట్రై చేసి చూడండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. చాలా బాగా సడన్గా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, ఏదేదో చేసుకుంటాం మనం గబగబా. అలా చేసుకునే కంటే ఇలా రాగి పిండితో అట్టు చేసుకుని తింటే మన స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, చాలా హెల్దీ కూడాను. కాబట్టి ఇలా చేసి పెట్టండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, ఎవరైనా తినవచ్చు. చూసారా, ఇప్పుడు చూడండి ఎంత పలచగా వచ్చిందో, క్రిస్పీగా కూడా. ఇంకా కావాలంటే ఇంకా కొంచెం క్రిస్పీగా కూడా మనం వేయించుకోవచ్చు దీన్ని కొంచెం సిమ్లో పెట్టి. మా ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, షేర్ చేయండి.